నమస్తే. ఇప్పుడు నేను ప్రెజెంట్ ఐటీసీ కోహినూర్ కాడ ఉన్నా. సో ఇక్కడ ముందు చూసుకుంటే దుర్గం చెరువు ఫేమస్, ఐటీసీ కోహినూర్ ఫేమస్. కానీ ఇప్పుడు ఐటీసీ కోహినూర్ పక్కన ఉన్న కుమారి ఆంటీ ఫేమస్. ఎందుకంటే తన రెండు లివర్లు ఎక్స్ట్రా తీసుకున్నాక 1000 రూపీస్ బిల్ చేశారు అని చెప్పి చాలా వరకు ట్రోల్స్ చూస్తున్నాం. అండ్ ఇన్స్టాలో ఘోరంగా ఫేమస్ అయ్యారు. ఘోరంగా ఫేమసే కాదు, ఇక్కడ పబ్లిక్ కూడా చూసుకుంటే మామూలుగా లేదు. అసలు ఆల్మోస్ట్ మేము చాలా ట్రై చేసాం అనమాట బైట్స్ కోసం, కానీ అస్సలు దొరుకుతలేదు. సో ఆ పబ్లిక్ కూడా చూడొచ్చు మీరు, ఎంత మామూలుగా లేదు రష్. ఇటు యూట్యూబర్స్ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ చాలామంది ఫేమస్ అయ్యారు. అండ్ మనం చూసుకున్నట్టు ఇక్కడ రీసెంట్గా అంటే స్టేట్స్ దాటి దీనికి వస్తారు. ఇటు నెల్లూరు కానీ ఆంధ్ర నుంచి చాలామంది వస్తారు ఇక్కడ టేస్ట్ దీనికి. అండ్ అలాగే స్టేట్ కాదు కంట్రీస్ కూడా దాటి వచ్చారు. ఒక పర్సన్ చూస్తే యూఎస్ నుంచి కూడా వచ్చినట్టు తెలుస్తుంది. సో వీళ్ళందరినీ దీని అంటే ఎందుకు ఇంత ఫేమస్, ఫుడ్ అంత బాగుందా లేకుంటే ప్రైస్ వల్ల ఫేమస్, అసలు దేనికి ఇంత ఫేమస్ అని వాళ్ళని అడిగి తెలుసుకునే మనం ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ కుమార్ ఆంటీ దగ్గర దీనికి ఇక్కడ నుంచి యూఎస్ఏ నుంచి ఫారినర్ కూడా వచ్చేసిండు. సో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో, Hi. హౌ ఆర్ యు డూయింగ్? Good, thank you. Great. వేర్ డిడ్ యూ కమ్ ఫ్రమ్? USA. How do you get to know here about this place? I have a friend from Hyderabad who told me about it. How's the taste? It's very good. Very tasty. What did you like, the egg or chicken or fish? The chicken's really good. Fish is also really tasty. I had the egg curry as well. It's very, very tasty. I wish I could try everything, but it's just too big. Do you think is it worth? I think so, definitely. I mean, I don't know if this is. I mean, I think most people like it. I've met people online who are returning several times, so I think it's worth it. Yeah. What is the cost of your food here? 200. 200. Yeah. Have you tried our Hyderabad biryani? Of course. Yeah. So how you are feeling like by seeing this crowd? Sorry. How you are feeling by seeing this whole crowd? I feel that it must be worth it. Must be tasty. So I waited. I almost left, but I'm glad I stayed because some people helped me get my food, and I'm quite satisfied now. Yeah. ఎట్లుందన్న ఫుడ్? ఫుడ్ బాగుందన్న. పోయి రావడానికి 20 నిమిషాలు పట్టిందన్న ఈ జనాలతో. కొట్టుకుండా లోపల చాలా మంది కొట్టుకుంటారన్న. ఏ టైంకి వచ్చారు మీరు? 12:30కి వచ్చిందన్న. 12:30కి వచ్చారు. ఎట్లా అనిపిస్తుంది క్రేజ్ అంటే ఫుడ్ టేస్ట్? బాగుందన్న, ఫుడ్ మాత్రం చాలా బాగుందన్న. నేను వీక్లీ 1-2 టైమ్స్ తింటాను వచ్చి ఇక్కడికి. సో మీ ప్లేట్లో చూస్తే ప్లేట్ని చూపి భయ్యా, లివర్ లేదు కాబట్టి మీకు బిల్ తక్కువనే అయ్యిండొచ్చు. లేదన్న 150 తీసుకున్నారు. బిల్ మాత్రం అంతే అయిందా? అంతే అయిందన్న, సేమ్ అంతే అయింది. సో ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి? రూపీస్ 2 లివర్స్ ఎక్స్ట్రా ఉంటుంది. సో మీకు లివర్ లేదు కాబట్టి తక్కువనే బిల్? తక్కువ 150 తీసుకున్నారన్న. ఓన్లీ 150. ఏడు నుంచి అన్న కోకట్పల్లి ఫోరం మాల్ నుంచి వచ్చాం. ఈ రోజు రెండో రోజు. నిన్న దొరకలే, ఇవాళ దొరకలా. అమ్మ అయోధ్య వెళ్ళి రామాలయం దగ్గర భోజనాల దగ్గర నుంచి దొరకనేమో కానీ ఈ ఆంటీ దగ్గర దొరకలేదు. మాకైతే మీ అర్థం అవ్వట్లేదు. మీ పిల్లలందరూ ఈ ట్రోల్స్లో చూసి అందులో సాఫ్ట్వేర్ సెలవులు కదా, నిన్న ఇవాళ రేపు భోజనం ఫ్రీగా ఇచ్చినంత జనాన్ని చూడలేదన్న. నేను చాలా ఆర్గనైజేషన్ చేశాను. మేము కొన్ని వేల మంది భోజనాలు పెట్టాం కానీ ఇలా ఎప్పుడు కొట్టుకోలేదు. అబ్బో సరదాగా అంటున్నాను. ఫుడ్ కోసం వచ్చాం, బాగుంటుంది అన్నారు. 180-200లో మంచిది అన్నారు. తెలియదు ఏముంది, ఇవాళ ఫుడ్ ప్రియులు అయిపోయారు కదా అందరూ కూడా. ఎక్కడో బాగుందంటే ఈ రీల్స్లో, ట్రోల్ రీల్స్లో చూడటం, ఫేస్బుక్లో చూడడం. అందులోనూ అతి తక్కువ టైంలో ఫేమస్ అయిన ఆంటీ కదా, ఆవిడ భోజనం బాగుందన్నారని వచ్చాము. ఇవాళ కూడా తినే ప్రాప్తి దొరకలేదు. రేపు కూడా వస్తాం. రేపు కూడా ఇంటర్వ్యూ చేసుకుంటా రండి. చూసారు కదా, ఇంతకుముందు ఒక అంకల్ ఏమో 2 రోజుల నుంచి వస్తుందంటే ఆంటీ దగ్గర దీనికి. సో ఇక్కడ చాలాసేపు అంటే నేను ఉన్నంతసేపు నుంచి చూస్తున్నా. మేడం గారు చాలా వెయిట్ చేసి ఫైనల్ దొరికింది. సో అడుగుదాం ఎట్లుంది టేస్ట్? ఎట్లుంది టేస్ట్ అయితే బాగుందండి. ఎంత పడ్డది మీకు? 150 అయింది. 2 కర్రీస్ అండ్ రైస్. లివర్ డేర్ చేయలేదు? అమ్మో 1000 లేవండి, ఇప్పుడు మంత్ ఎండ్ కదా. సో దీనికి వర్త్ అనిపిస్తుందా మీకంటే ఫుడ్? ఎస్ చాలా వర్త్ ఇట్. ఎందుకంటే 150కి చికెన్ ఫ్రై, రైస్ అండ్ బగారా. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను నానక్రామ్ గూడ నుంచి వచ్చాను. ఎంతసేపు వెయిట్ చేశారు ఫుడ్? 40 మినిట్స్కి దొరికిందండి. ఫైనల్లీ ఖుషా మీరు? ఎస్. తింటున్నందుకు ఖుషా, ఈడ తింటున్నందుకు ఖుషా? ఇక్కడ తింటున్నందుకు, చికెన్ ఫ్రై దొరికినందుకు. అంటే నేను యాక్చువల్లీ లాస్ట్ టైం వచ్చా 1 o'clock వరకు వచ్చా, ఫ్రై దొరకలేదు. ఈ రోజు ఎట్లా అయినా నాకు ఫ్రై కావాలని వచ్చేసా, దొరికింది. సో ఫుడ్ తిన్నీకి వచ్చిన భయ్యా అంటే ఇంతమంది చూసిరుగా మేడం బయట ఇచ్చారు. సో ఆ మేడంకి అన్ననే ఫుడ్ తీసుకొచ్చి ఇచ్చిండు అనమాట ఇద్దరు. సో ఫస్ట్ అన్న డ్రెస్ చూడాలి మనం ఇగో ఫుడ్ తీసుకురానికి, రైట్? సరే, యుద్ధం చేసి వచ్చినట్టున్నది లోపలికి పోయి. డైరెక్ట్ యుద్ధం చేస్తే గెలుస్తుండేమో కదా. అంతే కరెక్ట్. సో ఎట్లుందన్న ఫుడ్? అంటే మీరు ఇంత డేర్గా తీసుకొచ్చి ఇద్దరు తీసుకొచ్చుకోరు, మీరు ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. అంటే మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఫ్రై దొరకలేదు. సో ఎట్లయినా ఫ్రై కావాలని చెప్పి గంట ముందు వచ్చినాం. అయినా క్యూ ఉంది, బట్ ఏదో అనగడ లొల్లు చేసి ఏదో ఒకటి చేసి దొరకబెట్టినాం అంతేగా. ఎట్లా అనిపిస్తుంది? టేస్ట్ బాగుందా? బాగుంది. ఎంత అయింది ఇద్దరు కలిసి బిల్? ఎంత అయింది? 300 ఓన్లీ. మళ్ళీ లివర్ వేసుకోలేరు? నేను మటన్ అంత ప్రిఫర్ చేయ, చికెన్ అంతే. సో ఫైనల్లీ బాగుందా? ఎస్. ఇక్కడ ముందైతే ఇంతమంది లేకుండా ఈ మధ్య చాలా ఎక్కువ మంది వస్తున్నారు. అదే ఇంకా దొరికితే తీసుకుందామని ఉన్నాం అంతే. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా బాగుంటుందా? సో చెప్పండి, అంటే ఇంత పబ్లిక్ చూసి కూడా మీరు డేర్ చేసి లోపల వాళ్ళని ఉందా?
లేదు బ్రో, పొద్దున టిఫిన్ చేయకుండా వచ్చినాం ఇక్కడ తినొచ్చు అని చెప్పి, సాయంత్రం అయ్యేటట్టు ఉంది. సో డైరెక్ట్ మార్నింగ్ టిఫిన్ చేయలేరు మీరు, లంచ్ చేసామని వచ్చి డిన్నర్ చేసి వెళ్ళిపోతారా? అదే డైరెక్ట్ డిన్నర్ చేస్తాం నైట్, ఇంకా ఫుల్ తిందామని చెప్పి పొద్దున టిఫిన్ మానేసుకుని వచ్చినాం వీడికి. మానేసుకుంటే ఈ పబ్లిక్ చూసి ఫ్రీ భోజనాలు కూడా ఇంత మంది రారు గారు బ్రో. సో ఎట్లా దొరుకుతుంది అనిపిస్తుందా మీకు? చూడాలి బ్రో, ఇంకా తిరుపతి లడ్డూల కోసం నిలబడినట్టే ఇంకా. బాగలేదు బ్రో, జెన్యున్ అయితే వెజ్ బాగాలేదు. అంటే అందరు ఇక్కడ నార్మల్గా లివర్ తీసుకొని వస్తారు, మళ్ళీ మీరు వెజ్ ఎందుకు తీసుకోరు? వెజ్ ఈరోజు సాటర్డే కదా, సో వెజ్ ట్రై చేసాము, వెజ్ అయితే బాగాలేదు. జెన్యున్ రివ్యూ ఇది. సో ఎట్లా అనిపించింది ఇంత పబ్లిక్ చూసి ఇక్కడ నిలవాడి ఇంతసేపు లేట్? ఇక్కడ అనుకున్నది అంతే లేదు అక్కడ, బట్ వీళ్ళేదో చేయడం తప్ప నుంచి. అంతేనా? సో మా వాళ్ళు నాన్ వెజ్ తీసుకున్నారు, ఆల్ మిక్స్డ్, బట్ అది బాగలేదు, కారం ఎక్కువ ఉంది. బిల్ అయితే మీకు ఓవరాల్ ముగ్గురు వచ్చారు, 1000+ అయింది, 2 లివర్స్ కాకుండా. ఓకే, లివర్ ఉంటే 1000 ఏమో. కరెక్ట్గా 1 అవర్ అయింది బ్రో, 1 అవర్ నుంచి అంతే ఉన్నాము. అతను కూడా నాతో పాటే ఉన్నారు బ్రో. లోపలికి వెళ్ళాము, ఎంజాయ్ చేసాము, కొట్టుకోవడం, తిట్టుకోవడం, అరుచుకోవడం. ఆబ్వియస్లీ మా ఈ ఊరు కాదు చెప్పాలంటే, ఇది ఆ పిల్ల అక్కడ వెనకాల కెమెరా వెనకాల దాక్కుని నుంచొని ఉంది. ఆ పిల్లకి తెలుసు గుంటూరు నుంచి వచ్చాము తినడానికి కోసం, పర్టికులర్లీ దీనికోసం అని కాదు, ఇక్కడ వెళ్ళి వచ్చినప్పుడు చూద్దామని. వర్త్ అంటే వర్తే, తినొచ్చు, కానీ కొంచెం వచ్చే జనాలకి కొంచెం మంచిగా పెడితే, లైన్లో క్యూ లైన్స్లో పెడితే బాగుంటుంది. ఎందుకంటే అందరికీ దొరకట్లేదు. స్ట్రగుల్ చేసిన తర్వాత సినిమా టికెట్లు కూడా ఇలా కొట్టుకోలేదు చెప్పాలంటే, చెమటలు అన్నీ వస్తున్నాయి. అంటే ఫుడ్ని కొంచెం మంచిగా తినలేకపోతున్నాం అంతే, ఎంత హడావిడిలో. లేదంటే ఇట్ విల్ బి వర్త్, అంటే మంచిగా చేసి. టేస్ట్ సూపర్, ఆబ్వియస్లీ టేస్ట్ బాగుంది, ప్రైస్కి వర్త్, ప్రైస్కి బాగుంటుంది. 600 అయింది బ్రో. లివర్లు పడినాయో లేదు తెలియదు, అంటే ముందు ఫుడ్ తినే రందులోనే ఉన్నాం. పడినా లివర్ పడిందండి. అంటే ఒకటి ఆల్ మిక్స్ అను, ఒకటి చికెన్ ఫ్రై చెప్పాము. సో ఆల్ మిక్స్ అనేది ఆమె వెనకాల తింటున్నారు, ఆమెను అడగాలి మీరు, ఆవిడ చెప్తారు. బట్ ప్రైస్కి వర్తా అంటే వర్తే, కానీ మన వాళ్ళు కొంచెం అంటే డిసిప్లైన్గా ఉండే మన లైన్లో అయితే ఇంత రష్ అవ్వదు. అంటే చిన్నపిల్లలు వచ్చారంటే ఇబ్బంది, చిన్నపిల్లలు వస్తే వాళ్ళకి లోపలికి వెళ్ళడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది అంతే, అంత మించి ప్రాబ్లం. ఎందుకంటే బ్రో నేను స్ట్రగుల్ అయ్యి చూశాడు, నా స్ట్రగుల్ పక్కనే ఉండి చూశాడు. అది సో ఎట్లుంది భయ్యా ఫుడ్? ఫుడ్ బాగుంటుంది అన్న. స్ట్రగుల్ ఫుడ్ ఎక్కువ స్ట్రగుల్ కంటే. టేస్ట్ బాగుంటుంది. ఎంత పడ్డది మీ బిల్ అంతా? మాకు 120, 4 మెంబర్స్ తీసుకున్నాం, 480. ఏమేమి తీసుకురు? చికెన్ కర్రీ ఒకటే. సో ఎంతసేపు వెయిట్ చేసారు ఇక్కడ తీసుకొని? 5 minutes వెయిట్ చేశారు. ఎట్లా అంటే అంతా పబ్లిక్లో పోయి పబ్లిక్లో పోయి తెలిపోయింది. మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది, వర్తా? మోర్ దెన్ వర్త్ అనుకో, ఎక్కువనే పడుతుంది. బయట సీనే బాగుంటుంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మణికొండ. ఎట్లుందన్న ఫుడ్? ఫుడ్ బాగుంది. దీనివల్ల ఇప్పటివరకు ఎప్పుడు ఇంటర్వ్యూ లేదు, కానీ ఇప్పుడైతే ప్లేట్ భోజనం జరిగేసరికి అందరూ వరుసగా తీసుకుంటున్నారు. అది ఎంత మీ బిల్? మీ ప్లేట్లో లివర్ కూడా కనిపిస్తుంది. అయితే 450 అంట. దీంట్లో ఫిష్ ఐటమ్ మిస్ అయింది, ప్రాన్స్ ఫిష్ లేదు కాబట్టి 300 తీసుకున్నారు. ఎట్లా టేస్ట్ వర్త్ అనిపిస్తుందా? వర్తబుల్, ఓకే బాగుంది, బాగుంది. కానీ క్రౌడు, ఈ ఇంటర్వ్యూలు, ఈ అడావిడి, హంగామా ఇదే ఎందుకో అర్థం కావట్లా, ఎందుకు ఇంత అయిపోయిందన్న తెలియట్లేదు. సో ఎట్లా అంటే ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎంతసేపు పట్టింది? మేమైతే కోకట్పల్లి నుంచి వచ్చాం. ఈ రీల్స్లో చూసి అసలు ఏందో ఇక్కడ ఫుడ్ టేస్ట్ ఏంటో, ఈ అడావిడి ఏంటో అని చెప్పి వచ్చాం. కానీ ఇక్కడ ఎంత ఉంటుందని చెప్పి తెలియదు. ఒక 1/2 అవర్ టైం పట్టింది తీసుకోవడానికి, 1/2 అవర్ తర్వాత దొరికింది ఫైనల్గా. మీకు ఎట్లా అనిపించింది? బాగుంది, ఫుడ్ బాగుంది, ఫుడ్ బాగుంది, కానీ రైస్ ఇంకా క్వాలిటీ ఉంటే బాగుంటుంది. సో ఇంతసేపు వెయిట్ చేశారు, వర్త్ అనిపిస్తుంది? వర్తే, కానీ కొంచెం మెయింటైన్ చేయాలి. జనాలు ఇంత క్రౌడ్ లేకుండా కొంచెం లైన్ అది మెయింటైన్ చేస్తే బాగుంటుంది. ఎక్కడి నుంచి వచ్చారు? నేను అమీన్పూర్ నుంచి వచ్చిన, చాలా దూరం నుంచి వచ్చిన. సాటర్డే హాలిడే అని చెప్పేసి వచ్చినా, కానీ ఇంత రష్ ఉంటుంది అనుకోలే, కానీ మస్తు రష్ ఉన్నది. బట్ ఫైనల్లీ ఏదో దొరికింది. అన్ని ఐటమ్స్ అయితే దొరకలేదు. అన్ని ఐటమ్స్ అంటే ఫ్రై ఐటమ్ తినడానికి వచ్చిన మెయిన్, కానీ ఫ్రై ఐటమ్ అయితే దొరకలేదు. బట్ లివర్ చికెన్ కర్రీ దొరికింది. చూద్దాం టేస్ట్ ఎట్లా ఉంటుంది అనేది. చూసిన తర్వాత ఆల్రెడీ అందరు రివ్యూ ఇచ్చిందే, మనం స్పెషల్గా ఇచ్చింది ఏం లేదు. ఎంతసేపు వెయిట్ చేసారు మీరు? నేను దగ్గర 1 అవర్ అయిపోయింది. ఇక తెలుసుగా మనకు, అప్పట్లో 10 రూపీస్ టికెట్ ఉంటుండే థియేటర్లలో, అట్లనే ఇప్పుడు ఈ అంత రష్ అయింది అన్నట్టు, బాగా ఫైటింగ్ అయింది అన్నట్టు. మామూలుగా బలం ఉన్నదే ప్లేట్ అన్నట్టు అయిపోయింది ఇప్పుడు. కడుపు నిండా తినాలి అని వచ్చేవాడికి ఇది కాదు ప్లేస్. జస్ట్ ఏదో ట్రయల్ చేద్దామని వచ్చే వాళ్ళకి తప్ప, కడుపు నిండా తినాలి అంటే వేరే మళ్ళీ వెళ్ళి రైస్ వేయించుకోవడానికి అక్కడ లేదు, స్కోప్ లేదు. జస్ట్ ఏదో ట్రయల్ కోసం అంతే తప్ప
కానీ చాలా మంది ఇక్కడ దగ్గరుండే వాళ్ళు తినడానికి వస్తారు కదా, వాళ్ళందరికీ తినడానికి మాత్రం కుదరదు. లేబర్స్ పని చేసుకునే వాళ్ళు వాళ్ళందరూ వచ్చి తినడానికి కుదరదు. కాస్ట్ ఎక్కువ ఉందని చెప్తారు. కాస్ట్ ఇది ఇప్పుడు 180 రూపీస్. ఇది 180 రూపీస్కి కొంచెం రైస్ ఈ గడబడలా మాడింది వచ్చేసింది. అంతా అన్నం ఎట్లా అంటే అట్లా తినాలి ఇక అంతే. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం కాబట్టి క్రేజ్ కోసం అంతే. క్రేజ్ మళ్ళీ ఫుల్గా తినాలి అని వచ్చే వాళ్ళకి మాత్రం అసలు అది కరెక్ట్ కాదు ఇది. సో ఇది ఇక్కడ కుమార్ ఆంటీ దగ్గర ఉన్న పరిస్థితి. సో ఫైనల్ చూసిరు అట్లా అందరు కష్టపడి అండ్ ఇక్కడ వెయిట్ చేసిన 40 మినిట్స్ దాకా వెయిట్ చేశారు అనమాట. ఆ వెయిట్ చేసిన దానికి కొంతమంది ఫుడ్ వర్తే అని చెప్తారు, ఇంకొంతమంది ఏం చెప్తారు అంటే లైక్ ఇక్కడ ప్రాపర్గా మెయింటైన్ చేస్తే బాగుంటుంది అని చెప్పారు అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ వేరే ఏరియాస్ నుంచి వస్తారు తిన్నికి అండ్ ఇటు ఫ్యామిలీతో కూడా వస్తారు, ఎస్పెషల్లీ వీకెండ్స్ కాబట్టి ఇంకా మామూలుగా రష్ లేదు ఇక్కడ. సో ఇక్కడ చూసుకుంటే బైక్స్ వాళ్ళ పోలీసు వాళ్ళు గిల్స్ మొత్తం ఓవరాల్గా రచ్చ ఉంది. సో ఇప్పుడు అర్థమైందనమాట ఇక్కడ వచ్చినాక వీళ్ళందరూ అంటూ. సో కుమార్ అంటే ఎందుకు ఇంత ఫేమస్ తెలుస్తలేదు, కానీ ఇక్కడ రెండు ఫుడ్ కోసం మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది, బట్ అయినా పర్లేదు, కానీ బాగుంది. ఇంతసేపు వెయిట్ చేసినందుకు వర్తే ఉంది మాకనే అనిపిస్తుంది అనమాట. సో ఐటీసీ కోహినూర్ నుంచి కుమార్ ఆంటీ పైన అప్డేట్. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో రాణా ప్రతాప్, హైదరాబాద్.